హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బేసిక్గా హౌస్ఫుల్ అనేది ఒక ఫ్రాంచైజీ. సో ఈ ఫ్రాంచైజీ నుంచి పార్ట్ 5 అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాలో చాలా మంది హీరోలు అయితే నటించడం జరిగింది. అక్షయ్ కుమార్ గారు, రితేష్ దేశ్ముఖ్, నానా పటేకర్, సంజయ్ దత్, ఇలా అభిషేక్ బచ్చన్, ఇలా చాలామంది హీరోలు అయితే నటించడం జరిగింది. అండ్ ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్తో అయితే రావడం జరిగింది. ఈ సినిమా పడిన మొదటి షో నుంచే ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో సినిమా అద్భుతంగా పాజిటివ్ టాక్తో అయితే ముందుకైతే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు అంటే డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 24,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు శనివారం, అలాగే బక్రీద్ వచ్చింది కాబట్టి ఫుల్ హాలిడే రావడం జరిగింది. అలాగే మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఫ్యామిలీస్ అన్ని ఈ సినిమాకి అయితే వెళ్ళడం జరిగింది. సో రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,38,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ డే సండే ఫుల్ హాలిడే కాబట్టి నెక్స్ట్ డే కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే రావడం జరిగింది బాలీవుడ్లో. సో అందుకని ఈ సినిమా మూడో రోజు ఆదివారం 33,64,00,000 ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే. అలాగే మండే నుంచి టికెట్స్ సంబంధించిన రేట్లు తగ్గడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్లో డ్రాప్ అయితే రావడం జరుగుతుంది. అది ప్రతి సినిమా కూడా రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి ఈరోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అక్షయ్ కుమార్ గారు నడిచిన హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,01,87,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1,21,22,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్ సైజ్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి మొదటి 4 రోజుల్లో 38,55,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 160,07,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బాలీవుడ్లో ఈ వారంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ లేవు. అలాగే నెక్స్ట్ వీక్లో కూడా ఎలాంటి సినిమాలు రిలీజ్ లేవు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజుల వరకు బాలీవుడ్లో ఎలాంటి సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 20 రోజుల పాటు ఆడే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మంచి కలెక్షన్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సినిమా లాంగ్ రన్లో 150 నుంచి 400 కోట్ల మధ్య వసూలు చేసే అవకాశం ఉంది. కానీ ఈ సినిమా ఒకవేళ 500 కోట్లను మాత్రం టచ్ చేస్తే అక్షయ్ కుమార్ గారి కెరీర్లోనే మొదటి 500 కోట్ల అందుకున్న సినిమాగా అయితే హౌస్ఫుల్ 5 అయితే నిలవబోతుంది. ఫైనల్గా ఇదనమాట హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.